మూసీ ఉగ్రరూపంతో హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. చాదర్ఘాట్ బ్రిడ్జ్, మూసారాంబాగ్ బ్రిడ్జ్, జియాగూడ రోడ్డును అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. పలు ప్రాంతాలకు ట్రాఫిక్ ను మళ్లించారు. రాత్రి నుంచి నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. నగరంలో మూసీ ఉగ్రరూపం తగ్గే వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని రామంతపూర్ ట్రాఫిక్ సిఐ చంద్రకుమార్ తెలిపారు. ఇక హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలపై సిఐ చంద్రకుమార్ తో మా ప్రతినిధి రాముడు ఫేస్ టు ఫేస్. నగరంలో మూసి ఉధృతంగా పారుతుండటంతో అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఆ ప్రాంతం గుండా వెళ్లేటువంటి రోడ్లన్నింటినీ కూడా ట్రాఫిక్ పోలీసులు రాత్రి నుంచే వాటన్నిటిని నిలువరించి అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా ట్రాఫిక్ పోలీసులు, లా అండ్ ఆర్డర్కు సంబంధించినటువంటి పోలీసులు అందరూ కూడా సమన్వయంతో పనిచేస్తున్నారు. ఇటు జిహెచ్ఎంసీ, అదేవిధంగా హైడ్రా, వాటర్ బోర్డు అధికారులతో సమన్వయం చేసుకుంటున్నారు. మూసీ గురించి ఏ విధంగా ఫ్లో ఉంటుంది, ఎప్పటివరకు ఈ వరద ఉండేటువంటి అవకాశం ఉంది, దానివల్ల అవసరమైనటువంటి చర్యలు ఏ విధంగా తీసుకోవాలనేటువంటి అంశాల్లో ఫోకస్ చేసిరు. మనతో పాటు చంద్రకుమార్ గారు ఉన్నారు. సార్, ఏ విధంగా ఈ మూసీ ఫ్లో ఉంది, ఎప్పటి వరకు ఈ ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగేటువంటి అవకాశం ఉందని మీరు? నిన్న మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయిందండి వర్షం. దానివల్ల ఈ విపరీతమైన వాటర్ రావడం వల్ల ఉస్మాన్ సాగర్ అండ్ హిమాయత్ సాగర్ గేట్స్ ఓపెన్ చేయడం వల్ల 32,000 క్యూసెక్ వాటర్ ఫ్లోటింగ్ జరుగుతుంది. ఇది ప్రస్తుతము కంటిన్యూ అవుతుందండి. రాత్రి నుంచే ఇది జరుగుతుంది. ఇది ఊహించే మా సీనియర్ ఆఫీసర్స్ అండ్ జిహెచ్ఎంసీ అండ్ హైడ్రా టీమ్స్ వీళ్ళందరం కలిసి రాత్రే మేము ప్లాన్ చేసుకొని బ్యారికేడ్స్ పెట్టడం జరిగింది. వాహనాల దారి మళ్లింపు చేయడం కూడా రాత్రి నుంచే జరుగుతుంది. ఎంజీబీఎస్ నుంచి వచ్చే ట్రాఫిక్ టువర్డ్స్ మలక్పేట, ఎల్బీ నగర్ అటు వెళ్ళే విధంగా దారి మళ్లించడం జరిగింది. అదేవిధంగా కోటి, సుల్తాన్ బజార్ నుంచి వచ్చే ట్రాఫిక్ చాదర్ఘాట్ నుంచి కాజ్వే వైపు రాకుండా టువర్డ్స్ గోల్నాక, అంబర్పేట్, రామంతపూర్ అదే రూట్లో వెళ్ళే విధంగా ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. బ్యారికేడ్లు పెట్టడం జరిగింది. ల్యాండ్ ఆర్డర్ అండ్ ట్రాఫిక్ పోలీస్ కోఆర్డినేషన్తో ఈ సమన్వయంతో ఇదంతా జరుగుతుంది. ప్రధానంగా ఇది చాలా రద్దీగా ఉండేటువంటి రోడ్డు. ఎప్పుడైనా వరద నీరు వస్తే కేవలం ఆ బ్రిడ్జ్ మీద వస్తే ఇటు సైడ్ నుంచి వెళ్ళిపోయి ముందు నుంచి బయటకు వెళ్ళేది. ఇప్పుడు ఆ ట్రాఫిక్ ఎఫెక్ట్ ఎట్లా ఉండబోతుంది మిగతా అటువంటి జంక్షన్ల పైన? ఇది ఆల్రెడీ పబ్లిక్కి అందరికీ తెలిసిన విషయం అండి. రాత్రి నుంచి మొన్న 2-3 డేస్ నుంచి వర్షం కురవడం వల్ల పబ్లిక్ కూడా కొద్దిగా అలర్ట్ అయినారు. అదిగాక పోలీస్ వారు కూడా హెచ్చరికలు చేస్తూ ఉన్నారు కాబట్టి కొద్దిగా ట్రాఫిక్ కూడా తక్కువ ఉంది. నిన్న రాత్రి మాత్రము విపరీతంగా ఉండే, దానికి తగ్గట్టుగా మేము అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. మూసారాంబాగ్ నుంచి టువర్డ్స్ అంబర్పేట్ పోకుండా ఆల్రెడీ బ్యారికేడ్స్ పెట్టడం జరిగింది. ఈ ట్రాఫిక్ అంతా టువర్డ్స్ మలక్పేట్ నుంచి నాగోల్, అదేవిధంగా ఎల్బీ నగర్ వైపు వెళ్తున్నాయండి. అదేవిధంగా ఉప్పల్ నుంచి వచ్చే ట్రాఫిక్ ఇటు అలీకేఫ్ నుంచి, అంబర్పేట్ నుంచి మూసారాంబాగ్ రాకుండా అక్కడ కాచిగూడ ట్రాఫిక్ పోలీస్ వారు బ్యారికేడ్స్ పెట్టేసినారు. సో అది గోల్నాకా నుంచి టువర్డ్స్ కోటి అట్లా మళ్లించడం జరుగుతుంది. ఇది మనం చూడొచ్చు, అంటే ట్రాఫిక్ని అంతా కూడా మళ్లించారు. నిన్నటి నుంచి కూడా ఇదే విధమైనటువంటి ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. మనం చూస్తే రెండు వైపులా అక్కడ నుంచి ఆలీకేఫ్ వైపు నుంచి వచ్చేటువంటి ట్రాఫిక్ను అక్కడ దాన్ని ఆపేశారు. అక్కడ నుంచి ముందుకు పంపిస్తున్నారు. భారీగా వరద, ఈ వరద కూడా చాలా హెవీగా వస్తుంది, తగ్గేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఈ రోడ్డు క్లోజర్ ఇదే విధంగా కొనసాగేటువంటి అవకాశం ఉంది. మనం చూడొచ్చు, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ పక్క నుంచి ఇటు ముందుకు వెళ్ళిపోయి పైన ముందు ఒక పెద్ద బ్రిడ్జ్ ఉంటుంది, మూసారాంబాగ్ సంబంధించినటువంటి పెద్ద బ్రిడ్జ్. దాని మీద నుంచి ట్రాఫిక్ వెళ్ళిపోయేది. ఆలీకేఫ్ దగ్గర ఉండేటువంటి ఈ లో లైన్ బ్రిడ్జిని ఎప్పుడు క్లోజ్ చేసినా కూడా ఈ నుంచి పెట్రోల్ బంక్ పక్క నుంచి ఉండేటువంటి రోడ్లోకి వెళ్ళిపోయి ట్రాఫిక్ అంతా కూడా ముందుకు వెళ్ళిపోయేది. కానీ ఇప్పుడు ఆ విధమైనటువంటి పరిస్థితి లేదు. మొత్తంగా కూడా మనం చూస్తే ఇక్కడ నుంచి వచ్చేటువంటి ట్రాఫిక్, అదేవిధంగా అటువైపు నుంచి చాదర్ఘాట్ నుంచి వచ్చేటువంటి ట్రాఫిక్ అంతా కూడా ఈ రెండు బ్రిడ్జిల మొత్తం క్లోజ్ అయిపోయాయి. కాబట్టి మొత్తం కూడా ఉప్పల్ సైడ్ వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సాయిచంద్తో రాముడు, 10 టీవీ, హైదరాబాద్.